ఒక సినిమాలో ఒక కథ హీరో చుట్టూ తిరుగుతున్నట్టుగా మనకు ఈ భగవద్గీత అనేటువంటి ఈ స్క్రిప్చర్‌లో సబ్జెక్ట్ మ్యాటర్ ఒక 5 ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వితిన్ ఆ 5 ఎలిమెంట్స్ చుట్టూనే మొత్తం భగవద్గీత దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటుంది. సో, మనం ఆ 5 ఎలిమెంట్స్ ఏంటో అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఈ భగవద్గీతలో 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ చాలా క్రూషియల్ అన్నమాట. మనం కృష్ణుని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ యొక్క సృష్టి మొత్తం కాస్మిక్ మానిఫెస్టేషన్ ఎలా క్రియేట్ చేయబడింది? దాని వలన ఇంపార్టెంట్ అయినటువంటి ఈ 5 ఎలిమెంట్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం కృష్ణుడిని బాగా అర్థం చేసుకుంటాము. సో, ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి అంటే ఈశ్వర, జీవ, కాల, ప్రకృతి, కర్మ. ఈశ్వర అంటే సుప్రీం కంట్రోలర్ అంటే దేవుడు. జీవ అంటే జీవులు లివింగ్ ఎంటిటీస్. కాల అంటే టైం. ప్రకృతి అంటే ఈ యొక్క మెటీరియల్ నేచర్. లాస్ట్‌ది వచ్చేసి కర్మ అంటే పని, యాక్టివిటీ, యాక్షన్. ఫస్ట్ 4 వచ్చేసి ఈశ్వర, జీవ, కాల, ప్రకృతి వచ్చేసి ఇవన్నీ ఎటర్నల్ అన్నమాట. ఎప్పటికీ ఉంటాయి. వీటి యొక్క రిజల్ట్‌ని మనం మార్చలేం. దేవుడు ఎప్పుడు ఎటర్నలే, జీవి కూడా ఎప్పటికీ ఎటర్నలే. ఈ చచ్చిపోయినా మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎంటర్ అవుతాం. సో, ఈ జీవ కూడా ఆత్మ వచ్చేసి ఎప్పటికి కూడా ఎటర్నల్ అంటే పర్మనెంట్. కాల టైం కూడా పర్మనెంటే. ప్రకృతి ఈ యొక్క నేచర్ ఈ సృష్టి కూడా ఎప్పటికీ ఎటర్నలే. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కర్మ ఏదైతే ఉందో యాక్టివిటీ. అంటే మనం ఒక పని చేస్తే దానికి ఒక ఫలితం వస్తది. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. అది వచ్చేసి మాత్రము నాట్ ఎటర్నల్ అన్నమాట. అంటే మనం ఆ పనిని ఒక దాని యొక్క రిజల్ట్‌ని మనం మనకెలా కావాలిస్తే అలా ఆ విధంగా దాన్ని మార్చుకోవచ్చు. అది మాత్రం పర్మనెంట్ కాదన్నమాట. ఇందులో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈశ్వర. ఈశ్వర అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సుప్రీం కంట్రోలర్, కృష్ణ, బ్రహ్మన్, పరమాత్మ ఏమైనా చెప్పుకోవచ్చు. ఈ శ్రీకృష్ణుడు వచ్చేసి హి ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు హి ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్? బికాజ్ హి ఈస్ ద సుప్రీం కంట్రోలర్. ఈ మొత్తం సృష్టిని ఆయన్నే కంట్రోల్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ ఉంది. ఒక ఫ్లవర్‌లో మనం అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. కలర్స్ ఉంటాయి. రెయిన్‌బో లాగా కలర్స్ వచ్చుంటాయి. ఒక చిన్న ఫ్లవర్‌లో అన్ని కలర్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఏదో ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేసినట్లుగా నీట్‌గా ఉంటుంది. ఆ విధంగా ఇంకొక ఫ్లవర్ తీసుకుంటే దాంట్లో ఏవో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఆ దాంట్లో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఈ దాంట్లో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఎవరో మంచిగా సెంట్ కొట్టి మంచిగా పెయింట్ కొట్టినట్లుగా అంత బ్యూటిఫుల్‌గా తయారు చేసి ఉంటుంది ఫ్లవర్స్‌కి. సో, ఇదంతా ఎవరు తయారు జేస్తున్నారు? సో, దీనంతటికి కూడా ఒక కంట్రోలర్ ఉన్నాడు. ఒక సుప్రీం కంట్రోలర్ ఉన్నారు. ఆ దేవుడు ఇదంతా సృష్టిని క్రియేట్ చేసినాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక కారు వెళ్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు అంటే అర్థం చేసుకోలేడు. వాడు ఏదో కారు వెళ్తుందనుకుంటాడు. ఎందుకెళ్తుందో వాడికి తెలీదు. కానీ మనకు తెలుసు అందులో ఒక డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ నడుపుతున్నాడు కాబట్టి కారు ముందరికి వెళ్తుంది. సో, ఇదే విధంగా దానికి ఒక సృష్టికర్త లేడు అనుకుంటే, మనం ఆ చిన్న పిల్లవాడిలాగా ఆలోచిస్తున్నట్టే. ఖచ్చితంగా ఈ సృష్టి వెనకాల ఒక క్రియేటర్ ఉన్నాడు. ఆయన్నే సుప్రీం కంట్రోలర్ కృష్ణుడు. ఆయన్నే ఇది క్రియేట్ చేశాడు. సో, అది ఈశ్వర. ఈశ్వర తర్వాత సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి జీవ. జీవ అంటే జీవులు, ఆత్మ మనమే. ఈ హ్యూమన్స్ కావచ్చు, ఈ ఎన్నో జీవరాశులు కావచ్చు. సో, లివింగ్ ఎంటిటీ. సో, ఈ జీవ అంటే ఎవరు? మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన. భగవద్గీత 15.7. కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఈ జీవులంతా కూడా మనము ఆయన యొక్క అంశ అంట. పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ కృష్ణ. మనం తన అంశ అయినప్పుడు తనం మన తన యొక్క క్వాలిటీస్ మనకు కూడా వచ్చుంటాయి గదా! సో, అదే విధంగా మనకు తన యొక్క క్వాలిటీస్ ఒస్తాయి. మనకేంటి ఇవన్నీ మనకున్న సొంత క్వాలిటీస్ కాదు. ఈ ఏడవడము, కోపము, సంతోషం ఇవన్నీ దేవుడిలో ఉన్నాయి కాబట్టి అవి మనకు కూడా వచ్చాయన్నమాట. కాకపోతే ఆయన హ్యూజ్ ఇన్ క్వాంటిటీ. తను చాలా అన్‌లిమిటెడ్‌లో ఉంటాడు. మనం చాలా మైన్యూట్‌లో ఉంటామన్నమాట. ఆయన హెవీ సుప్రీం కంట్రోలర్ ఆయన. ప్రతీదీ కంట్రోల్ చేయగలుగుతాడు. కానీ మనము ఒక చిన్న కంట్రోలర్స్, మైన్యూట్ కంట్రోల్స్, మినీ ఈశ్వరాస్. ఆయన సుప్రీం ఈశ్వర, మనం మైన్యూట్ ఈశ్వర. మనం ఓన్లీ ఫ్యామిలీని కంట్రోల్ చేయగలం. తను
ఈ సృష్టినే కంట్రోల్ చేస్తాడు. మనం ఒక స్పేస్ షిప్ తయారు చేసి ఒక స్పేస్ ఆర్బిట్‌లోకెళ్ళి అది ఏదో కంట్రోల్ చేయాలని చూస్తుంటాం అక్కడ మనం వెళ్లి. బట్ ఆయన ఈ సృష్టి మొత్తంని కంట్రోల్ చేస్తాడనమాట. సో, దీన్ని మనం ఇంక అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సముద్రంలో ఒక డ్రాప్ తీసుకుంటే ఆ డ్రాప్ కూడా సాల్టీగా ఉంటుంది. అంటే ఒక డ్రాపు సాల్ట్‌గానే ఉంటుంది. కంప్లీట్ ఓషన్ కూడా సాల్టీగానే ఉంటుంది. ఒక బంగారం, ఒక గోల్డ్‌లో ఒక చిన్న పార్టికల్ ఎగిరి పక్కన పడితే, ఆ చిన్న పార్టికల్ కూడా గోల్డే. ఆ పెద్ద గోల్డ్ పీస్‌కి ఎటువంటి గోల్డ్ క్వాలిటీస్ ఉంటాయో, ఆ చిన్న పార్టికల్ ఏదైతే ఎగిరొచ్చి పడింటదో దానికి కూడా అవే గోల్డ్ క్వాలిటీస్ ఉంటాయి. సో, దేవుడికి మనం పార్ట్ అండ్ పార్సెల్ కాబట్టి ఆయనకి ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయో అవే క్వాలిటీస్ మనకుంటాయి. బట్ మనం చాలా చిన్న క్వాంటిటీలో ఉంటాం. ఆయన హ్యూజ్ అండ్ అన్‌లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాడనమాట. సో, ఇక్కడ జీవుడి యొక్క సైజ్ ఏంటి అంటే, కేశగ్ర శతభాగస్య శతాబ్ద కల్పితస్య చ చైతన్య చరితామృత మధ్యలీల 19.140. సో, ఈ యొక్క జీవుడు ఆత్మ తన సైజ్ అంట మన యొక్క వెంట్రుకని తీసేసి ఒక్క వెంట్రుకలో పైన టిప్ ఆఫ్ ది హెయిర్ ఉంటది కదా! దాన్ని ఒక 10,000 పార్ట్స్ చేస్తే అందులో ఒక్క భాగం తీసుకుంటే ఎంత సైజ్ ఉంటుందో అంటే 1/10,000th పార్ట్ ఆఫ్ టిప్ ఆఫ్ హెయిర్. ఈ యొక్క హెయిర్ యొక్క పైన టిప్‌ని 10,000 ముక్కలు చేసేస్తే అందులో ఒక్క ముక్క ఎంత సైజ్ ఉంటుందో అది మన ఆత్మ యొక్క సైజ్ అంటాం. మూడో ఎలిమెంట్ వచ్చేసి ప్రకృతి. ప్రకృతి అంటే ఈ యొక్క మెటీరియల్ నేచర్ అన్నమాట. సో, చాలామంది ఏమంటారంటే ఈ ప్రకృతి అంతా అబద్ధం. ఈ సృష్టి అబద్ధం అని చెప్పేసి అంటారు. ఎస్పెషల్లీ మాయావాదీస్. సో, ఈ సృష్టి వచ్చేసి అబద్ధం కాదు. ఇట్ ఈస్ టెంపరరీ. ఎలాగైతే రెయిన్స్ వచ్చినప్పుడు ఈ యొక్క క్రాప్ ఏదైతే ఫీల్డ్ క్రాప్స్ ఉంటాయి కదా! మంచిగా గ్రెయిన్స్ అంతా కూడా బాగా నరిష్ అయితాయి. మంచిగా పంట పండుతుంది. బట్ వన్స్ రెయిన్స్ అన్నీ వెళ్ళిపోయినాయంటే ఆ పంట ఎండిపోతది. మళ్ళీ రెయిన్స్ వస్తాయి. మళ్ళా పంటొస్తది. మళ్ళా రెయిన్స్ పోతే మళ్ళా ఎండిపోతది. అదే విధంగా ఈ మెటీరియల్ నేచర్ కూడా ఏందంటే అలా వచ్చి వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరూ చాలామంది ప్రళయం వచ్చేసిందంటారు. ప్రళయం వచ్చిందంటే ఏంటి? ఈ సృష్టి మొత్తం క్లోజ్ అయిపోతుందనేసి అంటారు. సో, ఎక్కడికెళ్ళిపోతుంది? జస్ట్ అలా వెళ్ళిపోతుంది. విష్ణుమూర్తి బాడీలోకి వెళ్ళిపోతుందనమాట. మొత్తం క్లోజ్ అయిపోతుంది. లేదంటే పార్షియల్ అనిహిలేషన్ అని ఇంకొకటి 2 రకాల ప్రళయాలున్నాయి. సో, ఇంకొక ప్రళయం చిన్న ప్రళయం అంటే ఏంటంటే నీటితో మొత్తం కప్పిపోతుంది. రియల్ మొత్తం కంప్లీట్ అనిహిలేషన్. పెద్ద ప్రళయం ఏంటంటే మొత్తం ఈ సృష్టి మొత్తం విష్ణుమూర్తి బాడీలోకెళ్ళిపోతుంది. బట్ ఏది జరిగినా కూడా ఒక టైమ్ పీరియడ్ తర్వాత మళ్ళీ బయటికొచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతదనమాట. సో, ఈ మెటీరియల్ నేచర్ అనేది ఎటువంటిదంటే, ఈ వర్షం వచ్చి పోయినట్టుగా సైకిల్ అనమాట. వచ్చి వెళ్తూ ఉంటుంది. వస్తది, వెళ్ళిపోతది. వస్తది, వెళ్ళిపోతది. ఇది టెంపరరీ కానీ అబద్ధం కాదు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో, ఈ యొక్క ప్రకృతి కూడా అంట కృష్ణుడి యొక్క సెపరేటెడ్ ఎనర్జీ. భిన్న ప్రకృతి. భగవద్గీత 7.4లో ఏమంటారంటే కృష్ణుడు భూమిర్ ఆపో అనాలో వాయుర్ కం మనోర్బుద్ధి ఏవచ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతి అష్టద. సో, ఈ యొక్క ప్రకృతి ఈ యొక్క 8 ఎలిమెంట్స్ ఉంటాయి మొత్తం ఈ యొక్క ప్రకృతిలో. అవన్నీ కూడా వచ్చేసి ఏంటంట కృష్ణుడి యొక్క సెపరేటెడ్ ఎనర్జీస్ అంట. భిన్న ప్రకృతి. సో, ఈ ప్రకృతిలో కూడా మళ్ళీ 2 రకాలున్నాయన్నమాట. ఈ చలనం ఉండేటువంటి ఒక ప్రకృతి, చలనం లేనటువంటి ఒక ప్రకృతి అన్నమాట. జస్ట్ లైక్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనకేంటంటే కాన్షియస్‌నెస్ ఉంటుంది. మనం చలనం ఉంటుంది. నేను టచ్ చేస్తే మనకొక స్పర్శ ఉంటుంది. మనకు ఆ చలనం ఉంటుంది. సో, సో, ప్రాణం ఉంటుందన్నమాట. సో, ఇది జీవ ప్రకృతి. సో, దీనిని ఇంకొకటొచ్చేసి కుర్చీ, టేబుల్ ఉన్నాయి. అది కూడా ప్రకృతినే. బట్ దానికి జీవం ఉండదనమాట. సో, అదొచ్చేసి ఇన్ఫీరియర్ ప్రకృతి అంటారనమాట. సో, దాన్ని వచ్చేసి ఇన్ఫీరియర్ ప్రకృతి, మనమొచ్చేసి సుపీరియర్ ప్రకృతి. ఏదైనప్పటికీ కూడా ఇది మొత్తం కూడా అంతా కూడా ప్రకృతే. సో, ఈ ప్రకృతి వచ్చేసి కృష్ణుడి ముందర తక్కువే. సో, ఈ ప్రకృతి వచ్చేసి ఫీమేల్ అనమాట. ఫీమేల్ లాగా స్త్రీ. సో, అది సుపీరియర్ ప్రకృతి, జీవ ప్రకృతి అయ్యుండొచ్చు. ఆ చలనం లేనటువంటి, జీవం లేనటువంటి ఇన్ఫీరియర్ ప్రకృతి టేబుల్, కుర్చీలు కానీ ఏదైనా అయ్యుండొచ్చు. ఏదైనా ప్రకృతే. అవన్నీ అంత ప్రకృతి అంతా కూడా ఫీమేల్ ఇన్ నేచర్. మరి పురుషుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు వచ్చేసి పురుషుడనమాట. ఆయన పురుషుడు. ఈ ప్రకృతి వచ్చేసి ఫీమేల్ అనమాట. జస్ట్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ అయినటువంటి కృష్ణుడు కంట్రోల్ చేస్తాడు.
ఇది కంట్రోల్ చేయబడతది. ఏది? ప్రకృతి. ప్రకృతి వచ్చేసి కంట్రోల్ చేయబడతది. ఇది ప్రకృతి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఈ ప్రకృతిలో వచ్చేసి 3 క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. వన్ ఈస్ సత్వగుణ్, రజోగుణ్, తమోగుణ్. సో 3 గుణాలన్నమాట ప్రకృతిలో. గుడ్‌నెస్, మోడ్ ఆఫ్ గుడ్‌నెస్ అంటే సత్వగుణ్, మోడ్ ఆఫ్ ప్యాషన్ అంటే రజోగుణ్, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే తమోగుణ్. ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి కాల. కాల అంటే టైమ్ ఫ్యాక్టర్. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైమ్ యొక్క పని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చాలా యంగ్ అండ్ యూత్‌లో ఉంటారు చాలామంది. బట్ కొంత టైం వెళ్ళే కొద్దీ, టైం పాస్ అయ్యే కొద్దీ ఏమవుతదంటే మనిషి ముసలిగా అయిపోయి లాస్ట్‌కి చచ్చిపోతాడు. ఒక కొత్త ఇల్లు మనం కట్టుకొని ఉంటాం మంచిగా. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, టైం వెళ్ళే కొద్దీ ఏమవుతదంటే ఆ కొత్త ఇల్లు కొన్ని రోజుల తర్వాత పాతగా అయిపోతది. సో టైమ్ విల్ కిల్. సో నువ్వు ఏమన్నా చెయ్యి, దాన్ని టైం ఏం చేస్తదంటే దాన్ని చంపేస్తుందనమాట. మనం ఈ సృష్టిలో బతకడానికి ఎంతో లగ్జూరియస్‌గా బతకడం కోసం డబ్బు సంపాదిస్తాం, ఫ్యామిలీని తీసుకొస్తుంటాం, అన్నీ వస్తుంటాయి. బట్ టైం దాన్ని ప్రతిదీ చంపుకుంటూ వెళ్తుంటుంది. డబ్బు అయిపోతూ ఉంటుంది. ఫ్యామిలీ కూడా ముసలిగా అయిపోయి చనిపోతూ ఉంటారు. పిల్లలు పెద్దగా అవుతూ ఉంటారు. పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి. వాళ్ళు మళ్ళా ముసలిగా అవుతారు, చనిపోతారు. టైమ్ ఈస్ యాక్చువల్లీ కిల్లింగ్. సో వి ఆర్ స్ట్రగ్లింగ్ టు ఎగ్జిస్ట్ బట్ టైమ్ విల్ కిల్ ఇట్. సో ఈ యొక్క టైం బిజినెస్ ఏందంటే జస్ట్ దాన్ని చంపడమే. అదే టైం. అండ్ కృష్ణ ఈస్ టెల్లింగ్ ఐ యామ్ దట్ టైమ్ అని చెప్పేసి చెప్తాడనమాట. లాస్ట్ ఎలిమెంట్ ఫిఫ్త్ ఎలిమెంట్ వచ్చేసి కర్మ. కర్మ అంటే యాక్టివిటీస్, యాక్షన్. సో మనం ఏదైనా పని చేస్తే దానికి ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్‌ని మనము ఎంజాయ్ చేస్తాం. మనం వర్క్ చేస్తాం. వర్క్ చేసిన తర్వాత దానికి డబ్బొస్తుంది. ఇన్‌కమ్ వస్తుంది. ఆ డబ్బుతోటి నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఒక పని చేస్తావు. ఒక యాక్షన్ చేస్తావు. దాంట్లో ఏదైనా నష్టం వచ్చిందంటే దానికి నువ్వు సఫర్ అవుతావు. అంటే సో ఏదైనా యాక్షన్ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎయిదర్ యూ విల్ సఫర్ ఆర్ యూ విల్ ఎంజాయ్. సో దాన్నే కర్మ అంటామనమాట. సో మనము ఒకవేళ మంచి పని చేశామే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గానికెళ్తాడురా వీడు అంటాం. అంటే స్వర్గానికెళ్తే ఎంజాయ్ చేస్తాడక్కడ. సో రాజభోగాలుంటాయి. సో ఫుల్ లిక్కర్ ఉంటుందక్కడ. ఫుల్ అమ్మాయిలుంటారు. సో ఇట్ ఈస్ ఆల్ అలౌడ్ దేర్ అనమాట. సో అది ఎంజాయ్ చేస్తాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ క్రెడిట్ అయిపోయిందనుకోండి, ఆ పుణ్య కర్మ అది అయిపోయిందంటే మళ్ళీ భూమికి రావాల్సిందే. సో ఒక చెడ్డ పని చేశాడనుకోండి, పాపం చేశాడు. తనేమైతాడు నరకానికి వెళ్ళి ఆ శిక్షని అనుభవిస్తాడు. అంటే దాన్ని సఫరింగ్ అంటారు. స్వర్గంకెళ్ళేది ఎంజాయింగ్ అంటారు. సో మరి ఇందులో ఏది మనం తీసుకోవాలి? ఏది చేయకూడదు. అంటే మనం మంచి పని చేసి స్వర్గానికి వెళ్ళకూడదు. చెడ్డ పని చేసి ఓ పాపం చేసో నరకానికి వెళ్ళకూడదు. మన గోల్ అది కాదు. చాలామందికి ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. అరే భక్తి చేయడం వలనో, దేవుడిని ఆరాధించడం వలనో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. కాదు. మన మన టార్గెట్ స్వర్గానికి వెళ్ళడం కాదు. మన టార్గెట్ వచ్చేసి కృష్ణుడికి సేవ చేయడం. అది నరకంలో కావచ్చు, స్వర్గంలో కావచ్చు, ఈ భూమి మీద కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. కాకపోతే ఫలితం ఏంటంటే స్వర్గం కానీ, నరకం కానీ ఇవన్నీ కూడా మెటీరియల్ వరల్డ్ లోపలనే ఉన్నాయి. అంటే ఈ భౌతిక ప్రపంచం కిందకే వస్తాయి. మనం ముల్లోకాలు అంటాం కదా! అటు 14 లోకాల పైన 7 లోకాల పైన, 7 లోకాలు కింద ఉండి మొత్తం 14 లోకాలని చెప్తాం కదా! అతల వితల స్థల తలాతల రసాతల పాతాళ తర్వాత పైన గూడా స్వర్గం వరకు అలా బ్రహ్మలోకం వరకు ఉంటాయి. ఈవెన్ స్వర్గం గాని, బ్రహ్మలోకం అవన్నీ కూడా ఏందంటే ఈ భౌతిక ప్రపంచం కిందకే వస్తాయి. సో, మనం చేసే కర్మ మనం ఎక్కడ జీవించాలనేది డిసైడ్ జేస్తది. మన కర్మ బట్టి మనకు శరీరం వస్తది. మనం చేసే పనుల యాక్టివిటీస్ బట్టి మన కర్మని, మన యొక్క ఇష్టాలు మనం దాని మీద బేస్ చేసుకొని మనకు పాము శరీరం కావాలనా? లేదంటే కప్ప శరీరం కావాలనా? అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్స్‌పోజింగ్ చేసేవాడున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా చెప్తున్నాను. అటువంటి వాడికి దేవుడేంటంటే చెట్టు శరీరం ఇస్తాడు. ఎందుకంటే చెట్టు గాలికి, వానకి, ఎండకి ఎక్స్‌పోజ్ అవుతూనే ఉంటుంది. సో, అటువంటి శిక్ష ఇస్తాడనమాట. బాగా మందు తాగుతూ ఉంటాడు. అలాటువంటి వాడికి గొంతులో వేడి వేడి పదార్థాన్ని పోసేటటువంటి శిక్ష వస్తదనమాట. బాగా మాంసం తింటుంటాడు. అటువంటి వాడికి లయన్ శరీరం, టైగర్ శరీరం వస్తదనమాట. సో, మనం మరి ఎటువంటి కర్మ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో, భగవద్గీత మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది.
ఎటువంటి కర్మ చేస్తే మనకు ఈ కర్మ నుంచి ఫ్రీ అయిపోవాలి. అది మనకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, అది బ్యాడ్ కర్మ ఉండొద్దు. గుడ్ కర్మ ఉండకూడదు. ఎందుకు? గుడ్ కర్మ చేసినా ఈ మెటీరియల్ వల్లనే ఉంటాం. బ్యాడ్ కర్మ చేసినా మెటీరియల్ వల్లనే ఉంటాం. సో, కంప్లీట్ కర్మ నుంచే ఫ్రీ అయిపోవాలి. కేవలం ఈ భక్తి మాత్రమే మనకు కర్మ నుంచి ఫ్రీ చేసేస్తది. అప్పుడే మనం భక్తిలో ప్రోగ్రెస్ అయిపోయి స్పిరిచువల్ వరల్డ్‌కెళ్తాం. కృష్ణలోకంకెళ్తాం అనమాట. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ చెప్పిన ఈ 5 ఎలిమెంట్స్ చెప్పా కదా నేను. ఈశ్వర, జీవ, కాల, ప్రకృతి, కర్మ. ఈ 5 ఎలిమెంట్స్‌లో ఒక కర్మ మాత్రమే ఎటర్నల్ కాదు. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. దాన్ని మార్చుకోవచ్చు. ఎలా కర్మని ఫ్రీ అయిపోవాలనేది మనకు భగవద్గీత ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అందుకని కర్మ మాత్రం పర్మనెంట్ కాదు. ఈశ్వర అంటే దేవుడు పర్మనెంటే. జీవుడు పర్మనెంటే. కాల పర్మనెంటే. ప్రకృతి పర్మనెంటే. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్.